హలో ఎవ్రీవన్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ట్రిక్స్ టు రిమెంబర్ ఫార్ములాస్. సో చాలామంది జిఎన్పి జీడిపి ఎన్ఎన్పి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ ట్రిక్తోని మీరు అన్ని ఫార్ములాస్ లైక్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన అన్ని ఫార్ములాస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 2 సైడ్స్ చూడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపెట్టుకున్నట్టు స్క్రీన్లో రైట్ సైడ్ ఏమో జీడిపి ఎట్ ఎఫ్సి లెఫ్ట్ సైడ్ ఏమో జీడిపి ఎట్ ఎఫ్సి అని ఉంది, అంటే ఫ్యాక్టర్ కాస్ట్. రైట్ సైడ్ ఏమో జీడిపి ఎట్ ఎంపీ అని ఉంది, అని అంటే మార్కెట్ ప్రైస్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి, సో ఇక్కడ కామన్గా జీడిపి అనేది కామన్గా ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, ఎఫ్సి అండ్ ఎంపీ మాత్రమే. సో ఎప్పుడైతే మనం ఎఫ్సి నుంచి ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి మార్కెట్ ప్రైస్కి వెళ్తామో అప్పుడు మనం మైనస్ ఎన్ఐటి అని రాసుకోవాలన్నమాట. సో మనం ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం అని అంటే, ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైస్కి వెళ్తున్నాం మనం అని అంటే మార్కెట్కి వెళ్తే ఏంటి, మనం మనీ అంతా ఖర్చు అయిపోతుంది. సో అట్లా మనం రిడక్షన్ మాత్రమే ఉంది కాబట్టి మైనస్. సో మీకు డిప్రిసియేషన్ ఎన్ఎఫ్ఐఏ ఎన్ఐటిలో అసలు ఎన్ఐటిఏ అని ఎఫ్సికి మార్కెట్ ప్రైస్కి ఎలా గుర్తుపెట్టుకోవడం అంటే, ఎన్ఐటి అని అంటే దాని ఫార్ములా ఏంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. సో మన మార్కెట్లో ఏ వస్తువు తీసుకున్నా సరే మనకు ట్యాక్సెస్ వేస్తారు, సో అలా డిడక్ట్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఎన్ఐటి అని ఈ ట్రిక్తో పెట్టుకోవచ్చు. అదే ఒకవేళ మార్కెట్ ప్రైస్ నుంచి ఫ్యాక్టర్ కాస్ట్కి వెళ్ళామనుకో అప్పుడు ప్లస్ ఎన్ఐటి అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎందుకు మైనస్ సైన్ అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు మైనస్ ఎన్ఐటి అని రాసుకున్నప్పుడు అప్పుడు బ్రాకెట్లో మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ అవుతుంది. సో ఆ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్, అంటే ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేసినప్పుడు ఇలా అవుద్ది. సో మీరు సబ్సిడీస్ మైనస్ వేసుకోవద్దు, ప్లస్ వేసుకోవాలన్నమాట అలా. సో ఇది ఫ్యాక్టర్ కాస్ట్ ఇంకా మార్కెట్ ప్రైస్కి ఉన్న డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గ్రాస్ ఇంకా నెట్ దాని మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఎన్డిపియా ఏం తీసుకుందాం, నేషనల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈక్వల్ టు ఎన్ఎన్పి అని అనుకోండి. సో ఇక్కడ జీడిపి ఇక్కడ లెటర్స్ చూడండి, డిపి సేమ్ ఉంది అని అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏముంది, ఇక్కడ ఫస్ట్ నెట్ ఉంది, ఈ పక్కన రైట్ సైడ్ ఏమో గ్రాస్ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు అంటే ఎప్పుడైతే నెట్ నుంచి గ్రాస్కి వెళ్తామో అప్పుడు మనం మైనస్ డిప్రిసియేషన్ అని రాసుకుంటాం అనమాట. సో డీజీ అని గుర్తుపెట్టుకోండి, డీజీ. సో అంటే టు సే జీ పక్కన ఉండేది డిప్రిసియేషన్, అది మైనస్లో ఉంటుంది, దట్ ఈస్ మైనస్. డీజీపీ అంటాం కదా, పోలీస్లో ఉంటుంది అలా. సో నెట్ టు గ్రాస్కి వెళ్తే మనం మైనస్ డిప్రిసియేషన్ చేయాలి. అదే ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే, ఒకవేళ డొమెస్టిక్ టు నేషన్ వెళ్తున్నాం అని అంటే దాని అర్థం జీడిపి ఈక్వల్ టు జిఎన్పి. ఇక్కడ సేమ్ ఫ్యాక్టర్ కాస్ట్. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ డొమెస్టిక్ ఇక్కడ నేషన్ అనమాట, రైట్ సైడ్ నేషన్ ఉంది. సో డొమెస్టిక్ నుంచి నేషన్కి వెళ్తున్నాం అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రిక్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, డొమెస్టిక్ అంటే మన కంట్రీ, నేషన్ అంటే వేరే కంట్రీ అనుకోండి. మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నాం అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి మైనస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఐ హోప్ ఇది డొమెస్టిక్ నేషన్ అని అంటే మీకు అబ్రాడే గుర్తు రావాలి, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో ఇక్కడ డిడక్ట్ చేస్తున్నాం. అదే నేషన్ నుంచి డొమెస్టిక్కి అని అంటే దాని అర్థం జిఎన్పి ఎఫ్సి ఈక్వల్ టు జీడిపి ఎఫ్సి ఉంది అనుకోండి. అప్పుడు ఇక్కడ ఏంది, నేషన్ నుంచి డొమెస్టిక్కి వెళ్తున్నాం కాబట్టి సో వేరే కంట్రీ నుంచి డొమెస్టిక్ మనకు వస్తుంది కాబట్టి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ అని రాయాలన్నమాట. సో ఇది ట్రిక్ అనమాట. సో ఐ హోప్ ఈ ట్రిక్ వల్ల మీకు అన్ని ఫార్ములాస్ గుర్తుంటాయని అనుకుంటున్నాను. సో మనం ఇంకొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఈజీ గుర్తుంటుంది. సో ఇక్కడ నేను కొన్ని ప్రాబ్లమ్స్ చూపెడతాను, మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఉన్న టేబుల్, దిస్ ఈజ్ అ క్వశ్చన్. సో క్వశ్చన్లో ఏం అడిగారంటే జీడిపి ఎట్ ఎఫ్సి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏంటి జీడిపి ఎట్ ఎఫ్సి, మనకున్న క్వశ్చన్లో మనకున్న
సోర్సెస్ తోని మనం ఈ జీడిపి ఎట్ ఎఫ్సి ఫైండ్ అవుట్ చేయడానికి చూడాలి. సో ఫస్ట్ జీడిపి ఎట్ ఎంపీ రాసుకుంటాం. అది మన క్వశ్చన్లో ఎంత ఇచ్చారు 2950. సో ఇక్కడ ఏంటంటే జీడిపి ఎట్ ఎంపీ రాసుకుందాం. సో ఇక్కడ ఎఫ్సి నుంచి ఎంపీకి వెళ్తున్నాం కాబట్టి మైనస్ ఎన్ఐటి. సో మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఇక్కడ నేను ఇంతకు ముందు చెప్పాను ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్లోకి వెళ్ళిపోయి సబ్సిడీస్ ప్లస్లోకి వస్తాయి. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఈ వాల్యూస్. మనకి క్వశ్చన్లలో ఈ వాల్యూస్ ఇస్తారనమాట. జేఆర్ఎఫ్ నెట్ ఎగ్జామ్లో కానివ్వండి, సియూటీ ఎగ్జామ్లో కానివ్వండి, ఇలా వాల్యూస్ ఇస్తాడు. మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంటిది జీడిపి ఎట్ ఎంపీ ఎంత 2950 మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత 300. సో 300 అండ్ నెక్స్ట్ సబ్సిడీస్ ఎంత 50. సో ప్లస్ 50. సో ద టోటల్ వాల్యూ ఈస్ 2700. సో దట్ ఈస్ జీడిపి ఎట్ ఎఫ్సి అనమాట. సో ఈ వాల్యూస్ ఈజీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఐ మీన్ టు సే ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే జీడిపి ఎట్ ఎంపీ. సో జీడిపి ఎట్ ఎంపీ అని మనకి ఇక్కడ క్వశ్చన్లో జీడిపి ఎట్ ఎంపీ ఇచ్చారు 2950. సో ఇక్కడ ఏంటిది, ఇక్కడ డిఫరెన్స్ చూడండి. జీజీ సేమ్గా ఉంది. నేషన్ నుంచి డొమెస్టిక్ వెళ్తుంది. నేను చెప్పాను నేషన్ అంటే వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి వస్తుంది కాబట్టి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ అని రాసుకోవాలి. సో ఇక్కడ నేను ప్లస్ ఆఫ్ మైనస్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మన క్వశ్చన్లో ఎన్ఎఫ్ఐఏ అనేటిది మైనస్ 1.50 అని ఇచ్చారు. సో ద ఆన్సర్ విల్ బి 1948.5. సో నేను మీకు ఇంకో క్వశ్చన్ ఇస్తాను, అది మీరు సాల్వ్ చేసి దాని ఆన్సర్ ఎంత వస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఎన్డిపి ఎట్ ఎఫ్సి ఇది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఎన్డిపి ఎట్ ఎఫ్సి. సో దీని ఆన్సర్ ఎంత వస్తుందో మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి వాల్యూస్, ఈ వాల్యూస్ యూజ్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో థ్యాంక్ యూ. నాకు తెలిసి ఈ వీడియో మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఐ విల్ బీ అప్డేటింగ్ more and more videos. Please do subscribe my channel. Thank you.